హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్ట్ మంత్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ నుంచి. ఇటీవల ఆగస్టు 5, 2026న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు వివాదంపై కేంద్ర జోక్యాన్ని కోరారు. ఈ బ్యారేజీకి సంబంధించి తెలంగాణకు ఏ రాష్ట్రంతో వివాదం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మహారాష్ట్ర. తెలంగాణ ఈ ప్రాజెక్టు ఎత్తు 150 మీటర్లు ఉండాలని కోరుతుండగా మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి 148 మీటర్లకు అంగీకరించింది. ఈ వివాదంపై కేంద్ర జోక్యాన్ని ఇటీవల రేవంత్ రెడ్డి గారు కోరారు. నెక్స్ట్ క్వశ్చన్, భారీ ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2026 గ్లోబల్ సమ్మిట్ ఏ నెలలో జరగనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిసెంబర్. థర్డ్ క్వశ్చన్, ఆగస్టు 4, 5 తేదీలలో భారతదేశపు బ్రిక్స్ అధ్యక్షతన జరిగిన 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి తెలంగాణలోని ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2026లో తెలంగాణలోని ఏ ప్రముఖ విద్యాసంస్థ భారతదేశపు మొట్టమొదటి పారిశ్రామిక విద్యాసంస్థలో ఉమ్మడి సాంకేతికత కార్యక్రమం అనుజ్ఞాన్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఐఐటి హైదరాబాద్. భారతదేశంలో వ్యూహాత్మక సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు కీమన్స్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అనుజ్ఞాన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఫిఫ్త్ క్వశ్చన్, జాతీయ స్థాయి ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు అనుగుణంగా తెలంగాణలో తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ఇటీవల నిపుణులు సూచించిన 2 ప్రధాన రిజర్వాయర్లు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీరామ్ సాగర్ మరియు నాగార్జున సాగర్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ వన్, ఇటీవల ఆమోదించబడిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు 2026 ప్రకారం జాతీయ గీతంతో సమానంగా క్రింది వాటిలో దేనికి చట్టబద్ధమైన రక్షణ కల్పించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వందే మాతరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనను ఆమోదించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2026లో అరుణాచల్ ప్రదేశ్లోని ఏ సరస్సు భారతదేశపు 101వ రామ్సార్ సైట్గా అధికారికంగా గుర్తించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గ్లాస్ సరస్సు. ఎక్స్ప్లెనేషన్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో ఉన్న గ్లాస్ సరస్సును కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ భారతదేశపు 101వ రామ్సార్ సైట్గా ప్రకటించింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఇది మొదటి రామ్సార్ సైట్గా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 1, 2026 నాటికి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం మొత్తం ఆర్థిక కేటాయింపు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 99,446 కోట్లు. ఆగస్టు 1, 2026న ఈ పథకం 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. 72 లక్షల కంటే ఎక్కువ మంది కొత్త ఉద్యోగాలకు అధికారిక ఉపాధి కల్పించబడింది. ఈ 2 ఏళ్ల పథకం మొత్తం కేటాయింపు 99,446 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 5 నుంచి 7, 2026లో జరగనున్న 13వ బ్రిక్స్ విద్యాశాఖ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ భారతీయ నగరం ఎంపికైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భువనేశ్వర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్ భారత అధ్యక్షతన జరిగిన 13వ బ్రిక్స్ విద్యాశాఖ మంత్రుల సమావేశానికి మరియు 3వ సీనియర్ అధికారుల సమావేశానికి వేదికగా నిలిచింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ. ఫస్ట్ క్వశ్చన్, ఆగస్టు 5, 2026న రక్షణ మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉపయోగించే స్మార్ట్ ఫ్లూయిడ్స్ పరిశోధనను ముందంజలోకి తీసుకువెళ్ళడానికి ఏ ప్రముఖ భారతీయ సంస్థ హైబ్రిడ్ మ్యాగ్నెటోరియోమీటర్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఐఐటి పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 5, 2026న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింది ఏ పశువ్యాధికి వ్యతిరేకంగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.
నెక్స్ట్ క్వశ్చన్ జనవరి 2025లో ప్రయోగించబడిన కక్షలో కొట్టుమిట్టాడుతున్న ఫాల్కాన్ 9 రాకెట్ యొక్క రెండవ దశ శకలం ఆగస్టు 5, 2026న అంతరిక్షంలో ఏ సంఘటనకు కారణమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, చంద్రునిపై నియంత్రణ కోల్పోయి క్రాష్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అంగారక గ్రహానికి చెందిన ప్రాచీన చరిత్రకు సంబంధించి నాసా పెర్సివరెన్స్ రోవర్ ఆగస్టు 5, 2026న ఏ ముఖ్యమైన ఆవిష్కరణను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉపరితలానికి చేరువలో భద్రపరచబడిన సేంద్రియ కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్ బెంగుళూరులో ఆగస్టు 3, 5, 2026 వరకు జరిగిన బెంగళూరు ఇండియా నానో 2026 సదస్సు ప్రధాన థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నానోటెక్స్ నెక్స్ట్ ఫ్రంటియర్ ఏఐ అండ్ బియాండ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫెన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ రష్యాకు చెందిన S-400కి స్వదేశీ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఏ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొదటి ఇంటర్సెప్టార్ పరీక్షను డిఆర్డిఓ ఆగస్టు 5న విజయవంతంగా నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రాజెక్ట్ కుష. ఇటీవల చేపట్టిన ప్రాజెక్ట్ కుష మొదటి పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. 250 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా దీన్ని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్టు 2026 మిలిటరీ షెడ్యూల్ ప్రకారం స్లీనెక్స్ 26 అనే ప్రధాన ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల్లో భారతదేశం ఏ పొరుగు దేశంతో కలిసి పాల్గొననుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్ రక్షణ రంగం కోసం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు జియో ఏఐ పరిష్కారాలపై కలిసి పనిచేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆగస్టు 3, 2026న ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్రీ ఇండియా. ఫోర్త్ క్వశ్చన్ ఆగస్టు 2026 ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతం మీదుగా 2530 కిలోమీటర్ల మేర నోటంను భారతదేశం జారీ చేసింది. ప్రధానంగా ఏ రకమైన వ్యూహాత్మక ఆయుధ పరీక్ష కోసం ఈ కారిడార్ను కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని టెస్ట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్టు 2026లో పోఖ్రాన్ పరిధిలో భారత వైమానిక దళం నిర్వహించిన కౌంటర్ డ్రోన్ పోరాట విన్యాసం రోటార్ క్లాప్ 3 ఎన్నో ఎడిషన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3వ ఎడిషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ అఫైర్స్ గైస్. ఫస్ట్ వన్ ఇటీవల జరిగిన పర్యటనలో ఏ దేశం భారత ప్రధానికి తమ అత్యున్నత పౌర పురస్కారం బిమ్టాంగ్ ఆదిపూర్ణను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్టు 2026లో అమెరికా అట్లాస్ అనే కొత్త సముద్ర అణు కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు ఏ అంతర్జాతీయ సంస్థ నాయకత్వం వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ 12 ఆగస్టు 2026న ప్రధానంగా ఏ ఖండంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది? 1999 తరువాత ఆ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యూరోప్. నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్టు 6, 2026న ప్రపంచం హీరోషిమా అణుబాంబు దాడి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. బాంబు పేలిన ప్రదేశానికి సమీపంలో మిగిలి ఉన్న ఏకైక కట్టడం ఏది? కరెక్ట్ ఆన్సర్ జెన్బాకు డోమ్. జెన్బాకు డోమ్ ప్రస్తుతం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్టు 2026లో ఏ సముద్రంలో జరిగిన దాడి కారణంగా MSV ఫైజే నూరేవలియో అనే భారతీయ వాణిజ్య నౌక మునిగిపోయింది? దీని నుంచి 13 మంది భారతీయ నావికులను రక్షించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎర్ర సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ 2026లో ఏ దేశం తన పేరును అధికారికంగా సాంప్రదాయ దేశీయ నామం నౌరుగా మార్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నౌరు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకానమీ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆగస్టు 5, 2026న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మానిటరీ పాలసీ కమిటీ తన ద్వితీయ ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఆర్బీఐ యథాతథంగా కొనసాగించిన ప్రస్తుత రెపో రేటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5.25% అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 2026 ప్రారంభంలో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జూలై 2026 నెలకు గాను 15.4% వార్షిక వృద్ధి రేటుతో నమోదైన భారతదేశ స్థూల జీఎస్టీ వసూళ్లు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 2.11 లక్షల కోట్లు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్. ఆగస్ట్ 1 సారీ ఇక్కడ ప్రింట్ రాంగ్ 3 అండి. ఆగస్టు 3, 2026 ముగిసిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశం అద్భుత ప్రదర్శనను కనపరిచింది. ఈ క్రీడల్లో భారత్ సాధించిన స్థానం మరియు మొత్తం పథకాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4వ స్థానం మరియు 39 పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్. గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో పారా అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్ F57 విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ షర్మిలా ధాంకర్. లాస్ట్ క్వశ్చన్ ఉంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఆయిల్ డ్యూరెంట్ కప్ 135వ ఎడిషన్ గ్రూప్ మ్యాచ్లు 1 ఆగస్టు 2026 గౌహతిలో ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ ఏ క్రీడలకు సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫుట్బాల్. ఈ డ్యూరెంట్ కప్ ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ అండి. అండ్ ఇది 135వ ఎడిషన్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.